ఇప్పుడైతే ఆఫీసులకి టెన్షన్‌గా ఎళ్ళాలి. పంచి కరెక్ట్‌గా లేకపోతే మనం హెచ్ఆర్‌కి రిపోర్ట్ జేయాలి. ఇలా ఒకటి కాదు, 2 కాదు 100 ఉంటాయి. కానీ అదే 90స్‌లో అయితే స్కూల్‌కెళ్ళి ఉంటాం మనందరం. ఆ స్కూల్‌కెళ్ళేటప్పుడు ఒక్కసారిగా ప్రతిరోజు గూడా లేచే నిద్ర లేటే ఉంటది. 5 నిమిషాలు లేటు. అన్నీ 5 నిమిషాలు లేటే ఉంటాయి. వీటన్నిటికి సంబంధించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నామంటే హ్యాష్‌ట్యాగ్ 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే ఒక వెబ్ సిరీస్ ఈటీవీ విన్‌లో కొత్తగా ఈ మధ్య స్ట్రీమ్ అవుతా ఉండింది. దీనికి సంబంధించి ఎంత మంచి పేరొచ్చిందంటే ఈ సినిమా తెచ్చిన ఈ వెబ్ సిరీస్‌ని నిర్మించిన దర్శకుడు ఆదిత్య హాసన్ అలాగే నిర్మించి ప్రజెంట్ చేసిన నవీన్ మేడారం అండ్ రాజశేఖర్ మేడారంకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మన జీవితం అంటే ఎవరికైనా సరే ఒక గుర్తు. మనం నడిచొచ్చిన జ్ఞాపకం. ఒక మెమరీ. ఈటన్నిటిని ఒక్కసారిగా గుర్తు చేస్తూ, మన ఇంట్లో మనం పెరిగిన అన్నదమ్ములతో ఎలా పెరిగాము, మన అక్కతో ఎలా ఉన్నాము, మన చెల్లితో ఎలా ఉన్నాము, మన అమ్మ, నాన్న ఎంత మిడిల్ క్లాస్ వాళ్ళు చినిగిన బనీనేసుకొని ఆహ్, ఒక ఒక ఊడిపోయిన చెప్పుని అలానే శీలలు కొట్టుకొని, దాన్ని కుట్లేయించుకొని ఎలా వాడుకుంటాం. ఎందుకు వాడుకుంటాం అంటే, అయి మిడిల్ క్లాస్ జీవితాల్లో ఉన్న జాగ్రత్తలు. వీటికి సంబంధించిన ఒక్కొక్క అంశాన్ని ఒక జామెంట్రీ బాక్సో, ఒక పెన్ను రెనాల్డ్ పెన్‌లో లీక్ అయిన ఇంకో, ఒకటి కాదు ప్రతి ఒక్కదాన్ని మనకి గుర్తు చేశాడు. ఎప్పుడో మనం చూసొచ్చి, మనం దాటొచ్చిన గుర్తుల్ని ఒక్కసారిగా మీరు ఆగి, మళ్ళీ మన మెమోరీస్‌ని మనకి రీకలెక్ట్ చేసుకునే ఒక అద్భుతమైన అంశమే ఈ యొక్క వెబ్ సీరీస్ అని నాకనిపించింది. కాకపోతే ఇందులో నాకు బాగా నచ్చిన విషయం ఏందంటే, ఈ వెబ్ సీరీస్ ప్రారంభంలోనే దర్శకుడు ఆదిత్య హాసన్ ఒక మాట చెప్తాడు. ఈ వెబ్ సీరీస్ చాలా గొప్ప అద్భుతమైన తీత గాదు, అద్భుతమైన కథ గాదు. ఇది మనందరి కథ, మన కథ. చాలా చిన్న కథ. అలా వెళ్తూ ఉంటుంది. నాతో పాటు ఫాలో అవ్వండి. పెద్దగా దీనికి హై ఎక్స్‌పెక్టేషన్ ఒద్దు. ఇయన్నీ మనయి కాబట్టి ఒక చిన్న కథ చెప్పే ప్రయత్నం చేశాను. వీలైతే నన్ను ఫాలో అవ్వండి అని చెప్పిన ఆ ఎంట్రీ నాకు చాలా నచ్చింది. దాంతో అలా ఫాలో అయ్యాము. ఫస్ట్ ఎపిసోడ్ అంతా ఓకే. వాళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ ఒక స్కూల్ టీచరు వాళ్ళ వైఫ్. స్కూల్ టీచర్ వైఫ్‌కి ఇద్దరు ముగ్గురు పిల్లలు. ఆ ఒక్క ఫ్యామిలీని మెయిన్ సెంట్రిక్‌గా తీసుకొని అలా కథ అల్లుకున్న విధానం, ఆ ఊర్లో స్కూలు, ఆయన ఆయన గవర్నమెంట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న శివాజీ వాస్‌కి గవర్నమెంట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న శివాజీ చాలా ఎప్పుడూ ఒక లేని వాళ్ళకి చదువు చెప్పాలి. చాలా పైకి తీసుకురావాలనే ఒక మంచి ఉపాధ్యాయుడు. ఫ్యామిలీ వుమెన్‌గా ఉండే వాసుకి చాలా అన్యోన్యంగా భర్తతో ఏం చెప్తే అలాగా చాలా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఉంటారు, ఎంత జాగ్రత్తగా ఉంటారనేది పొదుపుతో పాటు పిల్లల్ని ఎలా పెంచుతారు అనేదంతా కూడా చూపించారు. ఇలా ఎస్టాబ్లిష్ చేసుకుంటా ఒక కుటుంబం చుట్టూ ఎలాంటి వాతావరణం ఉంటుంది, వాళ్ళ మెమోరీస్ ఏంటని చెప్పేసి ఒకసారి చూపిస్తే దాదాపు 90% కుటుంబాలు ఈ కథకి కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు చూసొచ్చారు, దాటొచ్చారు. అందుకనే 90స్ హ్యాష్‌ట్యాగ్ 90స్‌ని ఖచ్చితంగా చూడండి. ఏదో అద్భుతం ఆహా! ఓహో! అని నేను చెప్పను గానీ హ్యాపీగా అందరిని గుర్తు చేసుకోవచ్చు. మన ఇంట్లో వాళ్ళని గుర్తు చేసుకోవచ్చు. మన మన పక్కింటి వాళ్ళని గుర్తు చేసుకోవచ్చు. మన తోటి క్లాస్‌మేట్స్‌ని గుర్తు చేసుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు ఎలా ఉన్నారు? చినిగిన బనీనేసుకున్నప్పుడు ఖచ్చితంగా మన నాన్న గుర్తొస్తాడు. ఇంట్లో అమ్మ జాగ్రత్తగా ఎప్పుడు వంటగదిలో ఉండి అది ఇది సర్దుతూ, అది ఇది మాట్లాడుతూ ఉంటప్పుడు అమ్మ గుర్తొస్తది. చుట్టుపక్కల పిల్లలతో తన్నుకుంటా, ఆడుకుంటా ఉన్నప్పుడు మన జీవితం మనకు గుర్తొస్తది. ఇలా ప్రతి ఒక్కటి కూడా హాయిగా, ఆహ్లాదంగా ఎక్కడ కాంట్రోవర్సీస్ లేవు. ఉన్నదేదో చిన్న కథే. ఆ చిన్న కథని ఎంజాయ్ చేయాలనుకున్నవారు తప్పనిసరిగా ఈటీవీ విన్‌లో వస్తున్న హ్యాష్‌ట్యాగ్ 90స్ చూడాలని నేను కోరుకుంటున్నాను. కాలం కలిసి రావడానికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పీరియడ్ అంటది అని అంటా ఉంటాము. ఆ పీరియడ్ నిజంగా శివాజీ గారికి కలిసొచ్చిందని అనుకోవాలి. గతంలో అనేక సినిమాల్లో హీరోగా నటించిన ఆయన మధ్యలో కాలక్రమేణా ఎందుకో బ్రేక్ తీసుకున్నారు. సడెన్‌గా మొన్న ఈ మధ్య 'బిగ్ బాస్‌లో' ఒక రన్నర్ అప్ గాను, మళ్ళీ ఇప్పుడొస్తేనేమో హ్యాష్‌ట్యాగ్ 90స్‌లో ఒక హీరోలాగా కనిపించి నిజంగా అందరిని ఆలోచింపజేశాడు శివాజీ. ఆయన నటన గూడా ఒక నిజంగా మిడిల్ క్లాస్ ఫాదర్ ఎలా ఉంటాడు, ఆ రోజుల్లో ఎలా ఉండేవారన్నట్టుగా అలా కళ్ళకి కట్టినట్టు చూపిచ్చారు. ఇకపోతే 'వాసుకి'. పవన్ కళ్యాణ్ చెల్లెలుగా ఎంతో ఫేమస్ ఆమె 'తొలి ప్రేమ' సినిమాతో ఒక్కసారిగా చాలా ఏళ్ల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత, దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆమె స్క్రీన్ మీద అలా మెరిసారు. ఒక మిడిల్ క్లాస్ మదర్ ఎలా ఉంటారని చెప్పి పరిపూర్ణమైన న్యాయం చేశారు ఆమె క్యారెక్టర్‌కి. ఆనంద్ సాయి గారు ఈ ఈ విషయంలో హ్యాపీగా ఫీల్ అవుతారేమో మళ్ళీ 'వాసుకిని' సినీ రంగ ప్రవేశం చేస్తున్నందుకు. అలాగే
ఆ ముగ్గురు పిల్లల్లో కూడా నిజంగా దివ్య అనే క్యారెక్టర్ చాలా బాగా చేసింది. ఇకపోతే రఘు అనేది పెద్ద కొడుకు క్యారెక్టరు ఆయన కూడా చాలా బాగున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా చేశారు. ఇకపోతే స్కూల్ టీచర్ క్యారెక్టర్ కొంచెం ఇన్స్పిరేషన్‌గా అనిపిస్తది. చాలామందికి స్కూల్స్‌లో ఎంతోమంది టీచర్స్ ఉన్నా కూడా వాళ్ళు చదువుకున్న చదువులో ఎక్కడో ఒక టీచర్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అలాగే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క టీచర్‌కి ఆ రోల్ ఉంటది. ఇలాంటి ఒక టీచరు నిజంగా ప్రతి ఒక్క స్టూడెంట్‌కి ఉంటారు. మనం టీచర్‌లో కూడా బెస్ట్ టీచర్ ఎవరనేది మనం ఖచ్చితంగా అనుకుంటాం. నాకు సంబంధించిన నా బెస్ట్ టీచర్సు ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్కళ్ళున్నారు. ఫస్ట్ నుంచి 5వ క్లాస్ వరకైతే సుబ్బయ్య మాస్టర్ అని ఉండేవారు. ఆయన వల్ల లెక్కలు నేర్చుకున్నాం. అక్కడి నుంచి 6థ్ నుంచి 10థ్ వరకైతే ఆంజనేయులు మాస్టర్ అని ఉండేవారు. ఆయన వల్ల ఎంతో నేర్చుకున్నాము. ఆయన ట్యూషన్స్ కూడా చెప్పేవాళ్ళు. అక్కడి నుంచి ఇంటర్మీడియేట్, ఆ తర్వాత డిగ్రీకొచ్చేసరికి దండ నాగేశ్వరరావు, ప్రభాకర్ ఇలా చాలామంది మన టీచర్స్‌ని గుర్తు చేసింది ఇది. ఇలాగ అందరిని ఒకసారి గుర్తు చేసింది. నాకు ఇంతమంది గుర్తొచ్చారంటే మీకు చూస్తే మీకు ఎవరెవరో ఎక్కడెక్కడో మీ టీచర్సు, మీ పేరెంట్సు, మీ మీ ఊరు, మీ స్కూలు, మీ బల్ల, మీ జామెంట్రీ బాక్సు, మీ పుస్తకాల బాక్సు అన్నీ గుర్తొస్తాయి. అలాగే ఈ సినిమా ప్రజెంటర్ నవీన్ మేడారం గురించి చెప్పాలి. 10 రోజుల గ్యాప్‌లో 2 సక్సెస్‌లను చూసారాయన. ఒకటి 'డెవిల్' సినిమాలో ఎంత మంచి విజయం సాధించిందో 'నందమూరి కళ్యాణరామ్' సినిమా గురించి తెలిసిందే. ఆ సినిమాకి దర్శకుడు నవీన్ మేడారం, అలాగే దీనికి సంబంధించి నిర్మాతగా ప్రెజెంటర్‌గా వ్యవహరించారు. అంటే ఇంత మంచి కథని తీసుకున్నారాయన. ఒక మంచి స్పర్శ ఉంది ఆ కథలో. అలాగే ఈ వెబ్ సిరీస్‌లో తీసుకుంటే ముఖ్యంగా ముగ్గురు పిల్లల కథ, ఆ ముగ్గురు పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ కథ. వీళ్ళందరూ కూడా స్కూలు. ప్రతి ఒక్కటి కూడా చక్కగా అనిపించింది. హాయిగా అనిపించింది. అలా స్టార్ట్ చేయగానే ఇలా అయిపోయింది. ఎనీవేస్ కంగ్రాచ్యులేషన్స్ టు ద టీమ్ ఆఫ్ నవీన్ మేడారం అండ్ ఆదిత్య హసన్. చాలా చక్కగా చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా నిజంగా వీళ్ళు ఆ పిల్లలు అక్కడ చదువుకున్నోళ్ళేనా అన్నట్టుగా అనిపించారు. ముఖ్యంగా ఆదిత్య అనే పిల్లోడు అందరికీ కనెక్ట్ అవుతాడు. దానికి కారణం ఏంటంటే 90 మార్కులు, 95 మార్కులు అందరికీ వస్తాయి కానీ అలాగా మార్కులు రాని వాడికి, అసలు చదువు అంటే ఇంట్రెస్ట్ లేని వాడికి కిటికీ చూస్తే ఎంతసేపైనా కూర్చోగలను కానీ పుస్తకం తెరిస్తే మాత్రం ఒక్క నిమిషం కూడా కూర్చోలేననే ఒక డైలాగ్‌తోని ఎంతోమందిని ఆలోచింపజేశాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రంగంలో స్థిరపడతారు. కానీ ఫస్ట్‌లో బ్యాక్ బెంచెస్ స్టూడెంట్స్ ఈ రోజున ఎక్కడెక్కడ ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా అందరూ మాట్లాడుతూనే ఉంటాం. వీటన్నిటిని ఒక్కసారి గుర్తొచ్చిందే #90s. తప్పకుండా చూస్తారని నేను అనుకుంటున్నాను. #90sకి సంబంధించి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల.